ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే హౌ టు స్టార్ట్ ఎథికల్ హ్యాకింగ్. స్టార్టింగ్ బేసిక్స్ నుండి ఎట్లా నేర్చుకోవాలి. మనలో చాలామంది డౌట్స్ ఉంటాయి, అన్న ఎట్లా నేర్చుకోవాలి ఎథికల్ హ్యాకింగ్. నాకు ఇన్స్టాగ్రామ్లో ఒక 2-3 మెసేజ్ చేశారు. కానీ నార్మల్ ఎట్లా అడుగుతారంటే, అన్న ఇన్స్టాగ్రామ్ ఎట్లా హ్యాక్ చేయాలి, వాట్సాప్ ఎట్లా హ్యాక్ చేయాలి, ఫేస్బుక్ ఎట్లా హ్యాక్ చేయాలి, ఇట్లా అడుగుతారు కదా. ఇట్లా కూడా కొంతమంది అడిగారు, అన్న బేసిక్స్ నుండి ఎట్లా నేర్చుకోవాలి అంటే ఎట్లా స్టార్ట్ చేయాలని కొంతమంది అడిగారు. వాళ్ళ కోసం చెప్తున్నా, అంటే మిగతా వాళ్ళ కోసం కాదు. ఒకసారి వినండి. ఏంటంటే ఫస్ట్ టాపిక్ వచ్చేసి నేర్చుకుంటాం కదా, ఎట్లా నేర్చుకుంటాం. డైరెక్ట్ మనం ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి, లేకపోతే ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ నేర్చుకుంటాం. ఆఫ్లైన్ అయితే డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళేసి వాళ్ళు ఇచ్చిన కోర్స్ నేర్చుకుంటాం. వాళ్ళు ఏం చేస్తారంటే ఎథికల్ హ్యాకింగ్ CEH కోర్స్ ఇస్తారు వాళ్ళు. దానికన్నా ముందు మనం ఇంకో కోర్స్ నేర్చుకోవాలి. అదేంటంటే దాని నెట్వర్కింగ్ కోర్స్. ఆ నెట్వర్కింగ్ కోర్స్ ఎలా ఉంటాయంటే A+, నెట్వర్క్ ప్లస్, సెక్యూరిటీ ప్లస్ అని 3 ఉంటాయి. ఈ 3లలో 2 నేర్చుకున్నా సరిపోతుంది. A+, నెట్వర్క్ ప్లస్. ఏంటంటే మనకు బేసిక్స్ అనేది నెట్వర్కింగ్లో ఖచ్చితంగా రావాలి. ఎందుకంటే ఎథికల్ హ్యాకింగ్ చేసేటప్పుడు మనకు కమాండ్స్ ద్వారా కానీ, లేకపోతే దానిలో ఉన్న ఇంటర్ఫేస్, దానిలో ఉన్న మొత్తం లూప్ హోల్స్ అన్ని కనుక్కోవాలంటే ఖచ్చితంగా నెట్వర్కింగ్ సహాయం ఖచ్చితంగా కావాలి. దానికోసం మనం ఏం చేయాలంటే నెట్వర్కింగ్ అనేది ఖచ్చితంగా కావాలి. అందులో మెయిన్ టాపిక్ మీకు చూపిస్తా చూడండి. డైరెక్ట్ నేను గూగుల్లో సెర్చ్ చేస్తా చూడండి, నెట్వర్కింగ్ కోర్సెస్ అని కొడతాం, లేకపోతే టాప్ టాపిక్స్ అని కొడతాం. మనమే టాప్ టాపిక్స్ అని కొడితే మనకి ఏమొస్తుంది చూడండి. ఏం డొమైన్ TCP. ఫస్ట్ ఏంటంటే ప్రోటోకాల్స్ ఉంటాయి కదా, అవి నేర్చుకోవాలి. ప్రోటోకాల్స్ అంటే ఏంటి, TCP అంటే ఏంటి, UDP అంటే ఏంటి, HTTP అంటే ఏంటి, HTTPS అంటే ఏంటి, SSL అంటే ఏంటి, ఇంకా TSL అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. ఫస్ట్ పోర్ట్స్ అనేది ఏంటి, ప్రోటోకాల్స్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకున్నాం అనుకో, ఎప్పుడైనా సరే మనం ఎథికల్ హ్యాకింగ్ నేర్చుకునేటప్పుడు, ఎథికల్ హ్యాకింగ్ అంటే సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ V10 వర్షన్ అంటే ఇప్పుడు కొత్త వచ్చింది. దాని గురించి నేను తర్వాత చెప్తా. ఫస్ట్ అయితే ఇక్కడ ఏంటండి నెట్వర్కింగ్లో దీనిలో ఫస్ట్ టాపిక్స్ వచ్చేసి హైలైట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవి. నేను ఇక్కడ ఓపెన్ చేసిన ద్వారా ఓపెన్ అయింది, ఇది కాదు, నేను డైరెక్ట్ బ్యాక్కి వెళ్ళిపోతున్నా. నెట్వర్కింగ్ టాపిక్స్, ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ నెట్వర్కింగ్ అని ఇక్కడ వచ్చింది. చూడండి, DNS లూకప్, ఈథర్నెట్ ARP, IP అడ్రస్, సబ్నెట్ మాస్క్, డిఫాల్ట్ గేట్వే, నాట్ అంటే ఏంటి, ప్రైవేట్ IP అంటే ఏంటి, ఫైర్ వాల్స్ అంటే ఏంటి, LAN, WAN, MAN డిఫరెన్సెస్, రౌటర్స్, స్విచెస్, ఇంకా చాలా ఉన్నాయి డిఫరెన్స్. ఇవి మనకు బేసిక్గా నేర్చుకున్నాం అనుకో, మీకు ఇవి బేసిక్ ఎంత స్ట్రాంగ్ ఉంటే మనకు ఎథికల్ హ్యాకింగ్లో అంత వాల్యూ ఉంటుంది. మీరు ఇప్పుడు నార్మల్గా CEH వీటిని నేర్చుకుని డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళారు అనుకో, వాళ్ళు మీకు ఎంత ఇస్తారు తెలుసా? మినిమం బేసిక్ శాలరీ వచ్చేసి 25,000 ఇస్తారు అంతే. అది వాల్యూ. సో దానికన్నా ముందు మీరు నెట్వర్కింగ్ నేర్చుకున్నారు అనుకో, 1-2 సర్టిఫికెట్లు అంతే. ఏంటంటే Comptia A+, Comptia నెట్వర్క్ ప్లస్, ఈ 2 సర్టిఫికెట్లు మీకు వచ్చినాయి అనుకో, ఏం లేకుండా మీకు చెప్పాలంటే బేసిక్ శాలరీ, ఫస్ట్ మంత్ శాలరీ వచ్చేసి 35 నుంచి 40 వరకు అయితే ఖచ్చితంగా ఉంటుంది. తీసుకుంటారు ఖచ్చితంగా. సరే, ఇప్పుడు నేను నెట్వర్కింగ్ చెప్పినా కదా, దాని తర్వాత సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ వర్షన్ 10 గురించి చెప్తా. వర్షన్ 10 అంటే ఇది ఎప్పుడు వచ్చిందంటే 2019లో వచ్చింది. ఇంకేం టాపిక్ స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ నేను CEH V10 అని టైప్ చేస్తున్నా. ఈసీ కౌన్సిల్ ఆర్గనైజేషన్ నుంచి చూస్తున్నా. మన ఇండియాలో వచ్చి ఈసీ కౌన్సిల్ గురించి చెప్పాలంటే, మన ఇండియాలో ఏ కోర్స్ అయినా సరే హ్యాకింగ్ గురించి, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గురించి కానీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రొఫెషనల్ పెద్ద సర్టిఫికేట్, ఈ సర్టిఫికేట్ అన్ని గురించి కానీ ఎక్కడ నుంచి వస్తాయంటే మెయిన్గా వాల్యూ అనేది ఈసీ కౌన్సిల్ సర్టిఫికేట్కి బాగా వాల్యూ ఉంటుంది. ఇంకోటి దీనికన్నా ఫారినర్స్లో వాల్యూ వచ్చే సర్టిఫికేట్ ఏంటంటే OECD సర్టిఫికేట్. దాని గురించి ఇప్పుడు మనకు అవసరం లేదు, ఇండియాలో చెప్తున్నా వినండి. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను చూడండి, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఈసీ కౌన్సిల్ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసిన. ఇందులో మనకు ప్రోగ్రామ్స్ ఉంటాయి చూడండి. ప్రోగ్రామ్స్ అంటే ఏం లేదు, అంటే బేసిక్ నుండి ఎట్లానో లెవెల్ బై లెవెల్ చూపిస్తుంది ఎథికల్ హ్యాకింగ్లో. ఇక్కడ కింద కోర్ డీటెయిల్స్ ఉన్నది. 5 days 40 hour ప్రోగ్రామ్, 340 టెక్నాలజీస్ అండ్ టాక్టిక్స్ అని ఉన్నది. 140 వర్చువల్ ల్యాబ్స్, అంటే అర్థం చేసుకోవాలి, 140 వర్చువల్ ల్యాబ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. యాక్సెస్ ఓవర్ 2000 హ్యాకింగ్ టూల్స్, మొత్తం వర్చువల్ ల్యాబ్లో మనకు ప్రొవైడ్ చేస్తారు. 2200 టూల్స్ ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. వాళ్ళు ఎన్ని రోజులు ఇస్తారు చూడండి, ఇక్కడ 5 days ఇచ్చారు కదా. ఇది కాకుండా నేను మీకు వేరే కూడా చెప్తాను చూడండి. సరే, కిందికి వెళ్ళినట్టయితే మనకి ఇక్కడ CH బ్రౌజర్ ఉంది, ప్లస్ ఇంకా CEH ఫేస్ ఇన్ ఎథికల్ హ్యాకింగ్. ఫస్ట్ వచ్చేది రికగ్నైజెన్స్ అంటే ఏం లేదు, వాళ్ళ ఇది అటాకర్, మనం అటాకర్ కదా, అటాకర్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ మొత్తం టార్గెట్ ఇన్ఫర్మేషన్ అనేది ఎట్లా తీసుకొచ్చుకోవాలనేది రికగ్నైజెన్స్ ఫేజ్. తర్వాత గెయినింగ్ యాక్సెస్, వాళ్ళని ఎట్లా యాక్సెస్ చేసుకోవాలి అది.
ఎన్యూమరేషన్ తెలిసిందే మీకు. ఇంకోటి మెయింటైన్ యాక్సెస్ అంటే దాన్ని ఎట్లా ఎట్లా మెయింటైన్ చేయాలి యాక్సెస్ అనేది. తర్వాత మీరు హ్యాక్ చేసినట్టు తెలియకుండా ఏం చేయాలంటే కవరింగ్ ట్రాక్స్, ఇది ఒకటి. ఇవి ఇవన్నీ అయిపోయినాయి. దాని తర్వాత వచ్చేసి ఈ 20 మాడ్యూల్స్ ఉంటాయని చెప్పిన దీంట్లో 20 మాడ్యూల్స్ చూడండి. ఇవే ఎథికల్ హ్యాకింగ్ అంటే ఏంటి, ఫుట్ ప్రింటింగ్, రికాన్సెన్స్, ఇవన్నీ 20 మాడ్యూల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, స్కానింగ్, ఎన్యూమరేషన్, వల్నరబిలిటీ అనాలిసిస్, సిస్టమ్ హ్యాకింగ్, మాల్వేర్ థ్రెడ్స్, స్నిఫింగ్, సోషల్ ఇంజనీరింగ్, డినైల్ ఆఫ్ సర్వీస్, సెషన్ హైజాకింగ్, ఫైర్ వాల్స్ అండ్ రిపోర్ట్స్, హ్యాకింగ్ వెబ్ సర్వర్స్ ఎట్లా హ్యాక్ చేయాలి, వెబ్ అప్లికేషన్ ఎట్లా హ్యాక్ చేయాలి, వెబ్ అప్లికేషన్ ఎలా హ్యాక్ చేయాలి, ఎస్క్యూఎల్ ఇంజెక్షన్స్, ఐఓటీ హ్యాకింగ్, మళ్ళీ మొబైల్స్ని ఎట్లా హ్యాక్ చేయాలి, వైర్లెస్ నెట్వర్క్స్ని ఎట్లా హ్యాక్ చేయాలి అంటే రౌటర్స్ని, క్లౌడ్ కంప్యూటింగ్, ఇంకా క్రిప్టోగ్రఫీ అంటే ఏం లేదు, ఎన్క్రిప్షన్ అండ్ డిక్రిప్షన్, వీటి గురించి ఇవన్నీ టాపిక్స్ అని చెప్పినా కదా. ఇట్లా మనం ఈ 20 మాడ్యూల్స్ సిఎస్లో మనం నేర్చుకోవచ్చు. నేను ఇక్కడ వచ్చేసి 5 డే ప్రోగ్రామ్ ప్లాన్ ఉంది కదా. మీకు ఇది కాకుండా అసలు చెప్తాను, సర్టిఫికేషన్ ఫీ వచ్చేసి $1,190, అంటే ఏం లేకుండా దగ్గర 92,000 94,000 దాకా అవుతుంది సిఏ సర్టిఫికేషన్ కావాలంటే. నేను అయితే రీసెంట్గా నేను ఎప్పుడంటే January 6 రోజు నేను రిజిస్టర్ అయినా, January 7 3 months కోర్స్ నేను రిజిస్టర్ అయినా. నాకు వచ్చేసి ఫీ వచ్చేసి ఓన్లీ $1,090 అయింది. ఎందుకంటే నేను ప్రీ రిజిస్టర్ అయినా కాబట్టి నాకు $1,090 అయింది. లేకపోతే ఏమవుతుంది అంటే $1,199 అవుతుంది. సరే, ఇప్పుడు నేను ఎక్కడ తీసుకున్నాను చూపిస్తా. ఇక్కడ మీరు గూగుల్లో ఈసీ కౌన్సిల్ యూనివర్సిటీ గురించి సెర్చ్ చేస్తే మీకు CEH వర్షన్, నేను 3 months కోర్స్ అని చెప్పినా కదా, అది నాకు వచ్చేసి $1,090 వచ్చింది. అంటే దగ్గర ఏం లేకున్నా కానీ నాకు అప్పుడు $800 రేట్ పట్టేసి మొత్తం 80,000కి అయిపోయింది కోర్సు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే వన్ ఇయర్ మనకు ప్రొవైడ్ చేస్తారు వోచర్. ఆ ఇయర్లో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు ఎగ్జామ్. నేను ఇంక ఎగ్జామ్ రాయలేదు. సరే, ఇప్పుడు ఈసీ కౌన్సిల్ యూనివర్సిటీ గురించి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ ECCU.edu అని ఉంది, టెస్ట్ ఫర్ ఈసీ కౌన్సిల్ యూనివర్సిటీ సర్టిఫికేట్స్ అని ఉంది కదా. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. ఈ సైట్లో నేను రిజిస్టర్ అయినప్పుడు ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఏమేమి ఉంటాయంటే మీరు డిగ్రీ కూడా చేయొచ్చు, డిగ్రీ చేయొచ్చు, ఇంకా పీజీ కూడా చేయొచ్చు, అంటే మాస్టర్ క్లాస్. సర్టిఫికేషన్ చూడండి, ఇక్కడ సర్టిఫికేషన్ వాల్యూ వచ్చేసి CND ఉంది, సర్టిఫైడ్ నెట్వర్క్ డిఫెండర్. మీరు ఇందులో నెట్వర్కింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటే నెట్వర్కింగ్ నేర్చుకోవచ్చు. సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకింగ్ గురించి నేర్చుకోవచ్చు. ఇంకోటి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, దీని గురించి నేర్చుకోవచ్చు. మీరు డిగ్రీ తీసుకుంటే మీకు ఏం వస్తాయంటే అందులో సర్టిఫైడ్ నెట్వర్క్ డిఫెండర్ వస్తుంది, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ వస్తుంది, ఫోరెన్ ఇన్వెస్టిగేటర్ కూడా వస్తుంది. ఈ 3 అనే డిగ్రీలు వస్తాయి. కానీ మీరు మాస్టర్ చేయాలనుకుంటే మీకు ఏం వస్తాయంటే ఒక 5 వస్తాయి. మీకు చూపిస్తాను చూడండి. ఇంకా ఎక్స్ట్రా ఏం వస్తాయంటే సెక్యూరిటీ అనలిస్ట్ మీరు కావచ్చు. ఇంకోటి లైసెన్స్డ్ పెనిట్రేషన్ టెస్టర్, ఈసీ కౌన్సిల్ డిజాస్టర్ రికవరీ ప్రొఫెషనల్, ఇవన్నీ కలిపితే ఏమవుతుందంటే మాస్టర్ క్లాస్ అవుతుంది. దీన్ని ఏమంటారంటే VAPD అంటారు. వీళ్ళకి ఏం లేకుండా శాలరీ వచ్చేసి ఒక 1 lakh మీదనే ఉంటుంది అనుకోండి, ఎందుకంటే అంత ఈజీ కాదు. సో ఇది అనేది ఈసీ కౌన్సిల్ యూనివర్సిటీలో ఇవేం ప్రోగ్రామ్స్ ఉంటాయి. సరే, ఇవి మీకు అర్థమైనాయి కదా. నేను ఈసీ కౌన్సిల్ యూనివర్సిటీలో CEH V10 కోర్స్ తీసుకున్న 3 months కోర్సు. ఇందులో ఎలా ఉంటుందంటే దీని ప్రాసెస్ చెప్తా చూడండి. మీరు నేను జాయిన్ కావాలనుకుంటే చెప్తా చూడండి. ఏంటంటే మనకు వీక్లీ 2 అసైన్మెంట్లు ఉంటాయి, 2 ల్యాబ్లు ఉంటాయి. అదే అసైన్మెంట్ అదే ల్యాబ్. మీ ల్యాబ్లో ఏం చేస్తారో అదే మనకు అసైన్మెంట్లో రాయాలి. అంటే ఒక 2 మాడ్యూల్స్ ఇస్తారు, 2 మాడ్యూల్స్ మొత్తం ప్రిపేర్ కావాలి. ఇప్పుడు ఇంతకుముందు చూపించాం కదా 20 మాడ్యూల్స్, సేమ్ అంతే. మనకు 10 weeks ఉంటుంది. ఇంకా 2 weeks ఏమో ప్రిపరేషన్, తర్వాత మనకు క్లాస్ ఎగ్జామ్ ఉంటుంది. ఆ క్లాస్ ఎగ్జామ్లో మనకు 80% అబౌవ్ ఉంటే మనకు వోచర్ అనేది ఇస్తారు, లేకపోతే వోచర్ ఇవ్వరు. ఇది తెలుసుకోండి ముందు. ఓకే, ఇది CEH వర్షన్ V10 గురించి చెప్తున్నా. ఇంకోటి వచ్చేసి మీరు ప్రాక్టికల్ వీడియోస్ మీకు ఆన్లైన్లో దొరకాలంటే, మీరు ఫ్రీగా దొరకాలంటే నేను చెప్తా వీడియో ఏంటంటే, మీరు డైరెక్ట్ మాది టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యారనుకో, మీకు నేను నెట్వర్కింగ్ గురించి ఫ్రీగా వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, నేర్చుకోవడం బాగుంటుంది, కానీ పేరెంట్స్ అనేది వాళ్ళకు సపోర్ట్ చేయరు. సో అందుకని నేను టెలిగ్రామ్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఏంటంటే నెట్వర్కింగ్ గురించి కానీ, ఎథికల్ హ్యాకింగ్ గురించి కానీ, ఏమైనా మీకు ఎథికల్ హ్యాకింగ్ గురించి ఏమైనా సరే దాని గురించి కావాలంటే నేను ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తాను. ఇంకోటి ఎగ్జామ్కి ప్రిపేర్ అయితే దాని గురించి కూడా ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఇవన్నీ ప్రొవైడ్ చేస్తాను కనుక ఖచ్చితంగా గ్రూప్లో జాయిన్ కావండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోటి మీకు కూడా నాలాగే స్కిల్స్ ఉంటే, నాకన్నా ఎక్కువ స్కిల్స్ ఉంటే ఒకసారి జాయిన్ కాండి. ఎందుకంటే మనందరం కలిసి వేరే వాళ్ళకు